ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. దొంగట చూసారు కదా, అమ్మో 1వ తారీఖు చూసారు కదా, ఎవర్ గ్రీన్ హీరో సురేష్ గారు. నేను మీరు పిలవగానే స్వర్ణయుగం స్టార్ట్ అయిపోయిందనే ఫీలింగ్ వచ్చింది నాకు. అబ్బా, ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ సూపర్ సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తదాస్తు. స్టూడియో లోపలికి వచ్చేటప్పుడే మీరు అలా ఒకసారి బ్లెస్సింగ్ చేసుకుని ఆ గడపని ఇలా దండం పెట్టుకుని లోపలికి వచ్చారు. మనం పనిచేసే ప్రతి చోటు ఒక దేవాలయం కింద లెక్కన. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఒక వర్డ్ యూజ్ చేశారు, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. కంప్లీట్ శివుడి డివోటీ. దొంగాట ఫిల్మ్. సౌందర్య గారు మిమ్మల్ని ఊహించుకుంటే ఒక సాంగే ఉంటుంది యాక్చువల్లీ. మీకు వచ్చిన బజ్ ఏంటి? కోటి రామకృష్ణ గారు ఆయన నాకు కథ చెప్పినప్పుడు హీరోకి ఎంత న్యాయం చేస్తాను, నీకు అంత న్యాయం చేస్తాను, నువ్వు నన్ను నమ్ము అన్నాడు. వర్కింగ్ విత్ సౌందర్య గారు, ఐ థింక్ షీ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ న్యాచురల్ యాక్ట్రెసెస్ ఐ హావ్ ఎవర్ సీన్. అప్పటి హీరోలందరూ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హీరోలుగా ఉన్నారు. మీరు, శ్రీకాంత్ గారు, జగపతి బాబు గారు. శ్రీకాంత్ కి నంబర్ 1 ఎంకరేజ్మెంట్ ఎవరంటే నేనే. అవునా? వెళ్ళి చెప్పు ఏంటి ఆలోచిస్తున్నా, కావాలి నేను వెళ్ళి మాట్లాడతా, నువ్వు ఊరుకో, నువ్వు ప్లీజ్ ఎక్కువ నువ్వు టెన్షన్ పడమాక, నువ్వు టెన్షన్ పెట్టమాక నన్ను. అప్పట్లో లవ్ కదా. అప్పట్లో సార్, ఈ జనరేషన్ కి భగవద్గీత ఎంత అవసరం ఇంత పరిగెడుతున్న టైంలో? మొన్న ఒక ఇంటర్వ్యూలో హెల్త్ విషయం గురించి మాట్లాడుతుంటే నా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేసి, నువ్వు తొందరలో చచ్చిపోయి ముసలాడికి అనామకులు ఏమన్నా మాట్లాడచ్చురా అని అన్నాను. మీకు ఏమైనా కాంట్రవర్సీస్ ఉన్నాయా? అప్పట్లో నాకు డైవోర్స్ అయిన తర్వాత నేను చాలా మంది అమ్మాయిలతో డేటింగ్ చేశాను. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. ప్రతిరోజు చాలా ఇంటర్వ్యూలు చేస్తాం, బట్ కొన్ని ఇంటర్వ్యూలు మాత్రం హార్ట్ లో ఉండిపోతాయి. కొంతమంది సెలబ్రిటీలు మాత్రం ఎవర్ గ్రీన్ గా ఉండిపోతారు. ఈ రోజు నాతో పాటు సువర్ణతో సరదాగాలో ఉన్నటువంటి గెస్ట్ ఎవరంటే SS ఈజ్ నన్ అదర్ దెన్ ఎవర్ గ్రీన్ హీరో సురేష్ గారు. దొంగట చూసారు కదా, అమ్మో 1వ తారీఖు చూసారు కదా. సో ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయిపోయింది, మాట్లాడేద్దాం పదండి. హాయ్ సురేష్ గారు. స్వర్ణ గారు ఎలా ఉన్నారు? సువర్ణ గారు. సువర్ణ. యా, గారు గీరు వద్దు సార్. సువర్ణ. నేను మీరు పిలవగానే స్వర్ణయుగం స్టార్ట్ అయిపోయిందనే ఫీలింగ్ వచ్చింది నాకు. అబ్బా, ఎందుకంటే మంచి స్మైలు, మహాలక్ష్మి లాంటి ఒక వర్చస్సు, తేజస్సు, పాజిటివ్ మాటలు. సో ఐ రియలీ థాట్ మధ్య చాలా ఇంటర్వ్యూలకు నో చెప్పాను, బట్ మీకు ఎందుకు చెప్పలేకపోయాను. కాబట్టి మొత్తానికి వల వేసి పట్టేశారు. నేను ఐఎమ్ రెడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సువర్ణతో సరదాగాకి వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నా షో డిస్ప్లే అవుతుంది చూడండి, మొత్తం అంతా సరదా సరదా అనమాట. వెరీ గుడ్. అండ్ ఈ రోజు ఇంటర్వ్యూలో డబుల్ ఎస్లు. అవును మరి. సురేష్ ఎస్ అండ్ ఎస్. ఎస్ ఆల్వేస్ ఎస్. ఎస్. సో ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ సూపర్ సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తదాస్తు. మీరు తదాస్తు అన్నారు కాబట్టి, ఎందుకంటే నాకు మీరు లోపలికి స్టూడియోకి ఎంటర్ అవ్వగానే గెస్ట్లు అందరూ వస్తారు, నేను నార్మల్ గా అందరినీ తీసుకొస్తాను, చూస్తాను. బట్ మీరు ఫస్ట్ అడుగు పెట్టేటప్పుడే స్టూడియో లోపలికి వచ్చేటప్పుడే మీరు అలా ఒకసారి బ్లెస్సింగ్ చేసుకుని ఆ గడపని ఇలా దండం పెట్టుకుని లోపలికి వచ్చారు. నేను అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సురేష్ గారు. చాలా మందికి, కొంతమందికి తెలియదు. ఇప్పుడు ఏంటంటే కొన్ని పద్ధతులు అవన్నీ కూడా ఎవరు పాటించట్లేదు నవే డేస్. చాలా మంది మా జనరేషన్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా వచ్చారు కదా, ఒక 2 మాటలు చెప్పండి, మీరు ఎందుకు అంత ఎమోషన్ తో ఫస్ట్ ఒక స్టార్ట్ అయింది? అంటే మనం పని చేసే ప్రతి చోటు ఒక దేవాలయం కింద లెక్కన. సో అది ఒక ఇంటర్వ్యూ కానివ్వండి, ఒక ఫోటో షూట్ కానివ్వండి, ఒక ఫిల్మ్ షూటింగ్ కానివ్వండి, నాకెందుకో ఒక దేవాలయం కింద. ఎందుకంటే మనం పని చేస్తున్నాం, మనం ప్రాపర్గా ప్రజెంట్ చేసుకోవాలి, మనం జనానికి మనం విలక్షణగా క్రమశిక్షణగా మాట్లాడాలి. సో వాళ్ళకి ఏదైనా మంచి మనం చెప్పే 4 మాటల్లో ఒక మాట అయినా కొంచెం హృదయానికి అత్తుకోవాలి, ఒక మాట అయినా వాళ్ళకి ప్రయోజనం చేయాలి, ఒక మాట అయినా వాళ్ళు నేను చేస్తే బాగుండని అనిపించాలి. సో అలా సో ఐ ఫీల్ దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ మై వర్క్. ఓకే. అండ్ వర్క్ ఇస్ వర్షిప్. సూపర్. నేను కొంతమందిని చూశాను సార్, మేకప్ వేసే వాళ్ళకి దండం పెడతారు, మేకప్ మెటీరియల్కి దండం పెడతారు. ఫస్ట్ మనం క్లాప్ కొట్టేటప్పుడు సినిమా స్టార్ట్ అయ్యే ముందు కెమెరాకి దండం పెట్టుకుంటాం. అంటే మనకి ఫుడ్ ఇదే కాబట్టి ఇదే మనం దేవుడిగా భావిస్తాం, ఒక రకంగా చాలా భక్తితో ఉంటాం. కొన్ని ఇండస్ట్రీకి తెలియని వాళ్ళకి ఇవి తెలియదు. వీటి గురించి ఇది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేను బాగా కనపడుతున్నందుకు ఇవన్నీ కారణం అవుతున్నాయే అని ఒక బేసికలీ ఇట్స్ ఆల్ కమింగ్ ఫ్రమ్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ. ఎందుకంటే మనం ఏదైనా సరే 108 సార్లు జపం చేయడం కంటే ఒక 3 సార్లు థ్యాంక్ యూ చెప్తే దానికి ఇంకా పవర్ ఎక్కువ అంటారు. ట్రూ సార్? వెరీ ట్రూ.
గ్రాటిట్యూడ్. పొద్దున్న లేవగానే నా కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి, నా హెల్త్ బాగానే ఉంది, నాకు ఒంట్లో ఎనర్జీ కనపడుతోంది, సో థ్యాంక్ యూ అంటే చాలు. ఆ రోజు పూజ చేసుకున్నట్టు లెక్క. యు ఆర్ గ్రేట్ఫుల్ టు నేచర్, యు ఆర్ గ్రేట్ఫుల్ టు ది ఎన్వైరన్మెంట్, టు ది వరల్డ్ ఫర్ గివింగ్ యూ దట్ ఎనర్జీ, ఫర్ గివింగ్ యూ లైఫ్, ఫర్ గివింగ్ యూ ద ఎబిలిటీ టు హ్యాండిల్ ద డే. సో థ్యాంక్స్ కంటే పెద్ద ప్రేయర్ వేరే ఏమీ లేదు. సో దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ థ్యాంక్ యూ. సో మేకప్ వేసుకోగలుగుతున్నానే థ్యాంక్ యూ, ఈ మేకప్ వల్లనే అందంగా కనపడుతున్నానే థ్యాంక్ యూ, ఏమండి నన్ను బాగా చూపిస్తున్నారే థ్యాంక్ యూ, అయ్యో ఈ స్టూడియోలో నన్ను పెడుతున్నారే, ఇంకా నన్ను పిలుస్తున్నారే ఇంత ముసలోడైనా అన్నదానికి థ్యాంక్ యూ. సో ఎలా అయినా తీసుకోవచ్చు. సో గ్రాటిట్యూడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఒక వర్డ్ యూజ్ చేశారు, ఓం నమో శివాయ. అంటే టోటల్ గా మీరు శివుడి డివోటీయా సార్? లేదు, కంప్లీట్ శివుడి డివోటీ. అండ్ నేను ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక చిన్న ఐరావతం టైప్లో ఉండేవాడిని. అది ఎందుకంటే నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, నాకు నడుము ప్రాబ్లం అయింది. ఇంతకుముందు ఫైట్లో జరిగిన ఒక విషయం ప్రాబ్లం పెద్దదై అది L4 L5 డిస్క్ రిమూవ్ చేసే పరిస్థితికి వచ్చింది. ఆ తర్వాత ఐ హ్యాడ్ అ హార్ట్ ఆపరేషన్. సో ఇట్లా చాలా హెల్త్ ఇష్యూస్, షుగర్ ఎక్కువైంది, బీపీ ఎక్కువైంది, లాట్ ఆఫ్ స్ట్రెస్. సో ఇవన్నీ నేను అనుభవించేటప్పుడు నాకు లైఫ్ ఇంతే కదా, ఇదే కదా లైఫ్ అనుకున్న టైంలో నాకు ఐ హ్యాడ్ అన్ ఎపిఫనీ అంటే అది ఒక కళలో వచ్చిన మ్యాటర్ అనుకోవచ్చు, లేకపోతే కూర్చొని నేను ధ్యానం చేసేటప్పుడు వచ్చిన ఒక థాట్ అనుకోవచ్చు, లేకపోతే మెడిటేషన్ చేసేటప్పుడు వచ్చిన ఒక థాట్ అనుకోవచ్చు. నాకు ఎందుకో శివుణ్ణి నమ్ముకుంటే నా జీవితం మారిపోతుంది అన్న ఫీలింగ్ వచ్చింది. ఓకే. సో దాంతో శివారాధన స్టార్ట్ అయింది. శివారాధన తర్వాత నా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయింది. సార్ అసలు ఇప్పుడు ఈ లుక్లో ఉన్నారు, ఇది సినిమా కోసమే కదా? అవునండి. ఓకే. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇప్పుడు మీ ఏజ్ ఎంత సార్? 61, అంటే ఆగస్ట్కి 61 వస్తుంది, ఇంకా 2 నెలలే ఉంది కాబట్టి ఐమ్ గోయింగ్ టు టచ్ 61. యాక్చువల్లీ బిఫోర్ సురేష్ గారు తెలుసు, కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయ్యి ఉన్నారు ఒక క్యారెక్టర్ కోసం, కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయ్యారు. ఫర్ ఏ చేంజ్ అసలు చాలా ఎలా అంటే షాకింగ్ ఎలిమెంట్ ఏంటంటే అంటే ఇప్పుడు కరెంట్గా ఉన్న జనరేషన్స్ ఉన్న బాడీ ఫిజిక్స్ ఎలా ఉంటాయో మన హీరోస్ది, అలా ట్రాన్స్ఫర్మేషన్ మీకు కనిపించింది. అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్ యాక్చువల్లీ, ఇంత ట్రాన్స్ఫర్మేషన్ అనేది. మీరు చాలామందికి ఇన్స్పిరేషన్. ఈ కాలం జనరేషన్స్లో మేము ఎంత తినొద్దు, ఎంత డైట్ చేసినా, ఎంత ఫాలో అవుతున్నా కూడా ఇలా ఇప్పటికి ఈ ఏజ్కి ఇంత ఎనర్జెటిక్గా ఉండాలంటే చాలా కష్టం. హ్యాట్స్ ఆఫ్ టు యూ సురేష్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాలాంటి జనరేషన్స్కి ఏమైనా చెప్పండి. చెప్పాను కదా, చెత్త లోపలికి రానివ్వకూడదు. అంటే మనకి బేసిక్గా 70% డయట్ అండి, మిగతా 30% యువర్ హార్డ్ వర్క్. ఇప్పుడు 70% డయట్ అంటే నా ప్లేట్ మీద ఏముండాలనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఓకే. నేనేం డిసైడ్ చేసుకున్నానంటే సూపర్ మార్కెట్లో ఫ్యాక్టరీ నుంచి వచ్చింది ఏది నా ప్లేట్ మీద ఉండకూడదు అనేది నేను మెంటల్గా ఫిక్స్ అయ్యాను. ఆర్గానిక్గానే ఉన్నాయి తింటారా? నాకు భూమిలో పుట్టింది, భూమిలో పెరిగింది ఏదైనా సరే నా ప్లేట్ మీద ఉండొచ్చు. దట్స్ ఇట్. సార్ మరి చాలా మందికి అది కష్టం కదా. అదే చెప్తున్నాను, ఏదైనా ఫాస్ట్గా వచ్చిందంటే ఫాస్ట్గానే పోతుంది. ఈరోజు మీకు ఒక వస్తువు 60 రోజులు మీకు షెల్ఫ్లో ఉండగలిగిందంటే దాంట్లో ఎన్ని మందులు ఉండాలి, ఎన్ని కెమికల్స్ ఉండాలి, లేదా 1 year దానికి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఒక షెల్ఫ్లోనే ఉండి అమ్ముడు పోకుండా అలాగే ఉండి వాడు మీకు 1 year తర్వాత కూడా అమ్ముతున్నాడు, దాంట్లో ఎన్ని కెమికల్స్ ఉండాలనేది కామన్ సెన్స్. అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అందరూ ఆయిల్ ఫ్రై చేస్తారు, నేను వాటర్ ఫ్రై చేస్తాను. వాటర్ ఫ్రై అంటే ఓన్లీ వాటర్లో బాయిల్ చేస్తారు? వాటర్లో ఫ్రై చేస్తాను. ఇప్పుడు మనకి ఏ వంటకం చేసినా సరే అల్లం, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేస్తాం కదా ఫస్ట్, అది వాటర్లో కూడా ఫ్రై అవుతుంది. దానికి నూనె అక్కర్లేదు. చికెన్ కర్రీ ఉంది, మీరు ఎలా చేస్తారు? ఇప్పుడు గ్రిల్ చేసుకుంటాను. గ్రిల్ చేస్తారు? అవును. వితౌట్ ఆయిల్? అవును. అంటే ఆయిల్ ప్లేస్ లో నేను నెయ్యి వాడతాను నేను. ఓ సూపర్. రోజుకి ఉన్న 24 గంటల్లో ఆ 1 గంట మనం ఈరోజు ఉన్న పరిస్థితుల్లో అట్లీస్ట్ 5 to 6 hours మనం దీని మీద స్పెండ్ చేస్తున్నాం. అవును. దాంట్లో ఒక 1 hour ఈరోజు నేను హెల్తీగా ఎలా తినగలను, నా ప్లాన్ చేసుకుంటే ఎలా నేను హెల్తీగా తినగలను, ఆయిల్ తక్కువ ఎలా తినగలను, వెజిటబుల్స్ ఎక్కువ ఎలా తినగలను, లేకపోతే ప్రోటీన్ ఫుడ్ ఎలా తినగలను అని నువ్వు ఆ గంట దాన్ని కేటాయిస్తే అయిపోయింది. అవును. బట్ మనకి టైం లేదు అని అంటాం, బట్ 5-6 గంటలు దీనికి మాత్రం టైం ఉంటుంది మనకి. ఏది షార్ట్స్ చూడడానికి కానీ, రీల్స్ చూడడానికి కానీ, ఇన్స్టాగ్రామ్ వాట్ ఎవర్. సో ఈరోజు నాకు బూతు అనిపించేది చెడ్డమాటలు కాదు, వాట్ ఎవర్ ఈ కొడక కాదు. నాకు బూత్ 2. ఒకటి సెల్ఫీ అనేది బూత్, రెండో బూత్ వచ్చి కంఫర్ట్.
నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నాను, నేను కంఫర్ట్గా ఉన్నాను సార్ అంటే వాడు అయిపోయింది, వాడి లైఫ్ అంతే. సార్ ₹1,00,000 సంపాదిస్తున్నాను సార్, బట్ నాకు ఉన్న నాలెడ్జ్కి నేను ఇంకా సంపాదించదు సార్ అనుకున్నానంటే స్టార్ట్ వాడి అది ఆశ కాదు, అది దట్ ఈస్ ప్రోగ్రెస్. నాకు నేను సెల్ఫీ కెమెరా, సెల్ఫీ అడిగితే ఎవరైనా ఏంటి పరిస్థితి? నాకు సెల్ఫీలు ఎట్లా తయారైందంటే ఒక ఎయిర్పోర్ట్లోనో లేకపోతే ఎక్కడైనా సరే బయటకు వెళ్తే సడన్గా సంకలో అక్కడ ఉంటాడు, సార్ సెల్ఫీ సార్ అని. ఇక్కడ ఉంటాడు వాడు, తలకాయ వాడు ఇక్కడ ఉంటుంది, ఫోటో ఇక్కడ నాకు అర్థం కాదు ఇది అంటే. సి దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ పర్సనల్ స్పేస్. ఇప్పుడు నా చుట్టూ అట్లీస్ట్ ఒక అరడుగో ఒక అడుగో నా స్పేస్ అని అనుకుంటాను నేను. ఈ స్పేస్ లోపలికి ఇక్కడికి ఎవరైనా వచ్చి మాట్లాడితే ఒప్పుకుంటారా మీరు? సో ఎవడో ఒకడు కెమెరాని ఇక్కడ పెట్టి వాడు తలకాయని ఇక్కడ పెట్టి ఫోటో తీస్తుంటే హౌ విల్ యూ, దట్ ఈస్ మై స్పేస్, డోంట్ గెట్ ఇన్ టు మై స్పేస్. అండ్ ఈరోజు పర్మిషన్ అడగరు, ఏం చేయరు, నాకు సెల్ఫీ కావాలంటే వచ్చేస్తారు, లేదా దొంగతనంగా తీస్తుంటారు ఇట్లా 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 ఇట్లా. సార్ అడిగి తీసుకోండి సార్, ఎందుకు సార్ అది దొంగతనంగా చూడడం. ఆ తర్వాత కొంతమంది భోజనాన్ని పిలుస్తారు, తినేటప్పుడు ఇట్లా ఫోటోలు తీస్తారు, అట్లా ఫోటోలు తీస్తారు. వై? దేర్ షో సమ్ రెస్పెక్ట్ మ్యాన్, షో సమ్ రెస్పెక్ట్. అంటే వాడు అట్లా అందవిహీనంగా ఫోటోలు ఇస్తే దాంట్లో ఒక సంతోషం, సురేష్ గారు మా ఇంట్లో ఎగిరెగిరి తిన్నారు అని చెప్పడానికి. వై? ఎగిరెగిరి తిన్నారు. సో ఇవన్నీ వచ్చి కృత్రిమం, దిస్ ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్ నాన్సెన్స్. సో సెల్ఫీ అనేది వెన్ యూ గో సమ్వేర్ యూ లైక్ సంథింగ్, గివ్ దట్ థింగ్ రెస్పెక్ట్. ఓకే సార్, అసలు ఫస్ట్ మీరు ఎంత వెయిట్ ఉన్నారు? నేను ఇప్పుడు 85 to 86 ఉన్నాను. బిఫోర్ ఎంత ఉన్నారు? 120 దాకా వెళ్ళాను. 120 దాకా వెళ్ళారు. ఇప్పుడు 80కి రావడానికి ఎంత టైం పట్టింది మీకు? నాకు రిజల్ట్ కనపడడానికి 1 year, 10 months to 1 year కనపడింది. ఆ తర్వాత 1 year నుంచి ఐ స్టార్టెడ్ షేపింగ్. ఇప్పుడు నేను కటింగ్లో ఉన్నాను. ఫస్ట్ ఇస్ లూజింగ్ వెయిట్, గెటింగ్ హెల్దీ ప్లస్ లూజింగ్ వెయిట్. నెక్స్ట్ ఇస్ షేపింగ్, నవ్ ఇస్ కటింగ్. షేపింగ్ అంటే ఒక బాడీని ఒక షేప్కి తీసుకురావడం, అంటే నీ షోల్డర్ కంటే నీ నడుము చిన్నదిగా ఉండాలి, అవన్నీ. అంటే ఒక టు బీ ఫిట్నెస్, టు బీ పార్ట్ ఆఫ్ ఎ ఫిట్నెస్ జర్నీ అండ్ టు గో టువర్డ్స్ ప్రాపర్ ఫిట్నెస్. నేను ఈ వెయిట్ లాస్ జర్నీలోకి వెళ్లకుండా, నేను బాడీ షేపింగ్ చేయకుండా నేను కటింగ్కి రాలేను. యూ హ్యావ్, దిస్ ఇస్ అ ప్రాసెస్. సో ఈ రోజు నేను ఒక మైనప్ ముద్దగా తయారైన ఒక డైరెక్టర్ ఎలా కావాలంటే అలా మలుచుకోవడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానికి 2 నెలల క్రితం నేను ఒక జిమ్ ఇన్స్ట్రక్టర్ క్యారెక్టర్ చేసినప్పుడు కొంచెం బాడీ కొంచెం హెవీనెస్, ఎక్కువ మసిల్స్ కనపడాల్సి వచ్చింది. సో దానికి ముందు 1.5 months నుంచి, అంటే 6 weeks ఐ వెంట్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్. ఎక్కువ హెవియర్ వెయిట్స్ టచ్ చేయడం, అది సమస్య. సో సినిమాలో చూస్తే ఇట్లా కనపడుతుంటాను. ఇప్పుడు ఆ సినిమా అయిపోయిన వెంటనే నాకు ఇది కావాలని డైరెక్టర్ అడిగినప్పుడు నేను ఐ స్టార్టెడ్ రెడ్యూసింగ్ మై డయట్ అండ్ ఎక్కువ కట్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే జిమ్ అనేది అంటే ఒక లైఫ్ లో ప్రతి ఒక్కరికి ఒక వాళ్ళ భాగం అయిపోయింది జిమ్ అనేది. ఇప్పుడు జిమ్ అనేది మీరు ఎలా డిఫైన్ చేస్తారు? యాక్చువల్లీ మిమ్మల్ని అడుగుతుంటే జిమ్ గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? జిమ్ ఇస్ బేసికలీ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ కాస్మెటిక్ పర్పసెస్. అంటే ఒక లేడీ ఎట్లా లిప్స్టిక్ వేసుకుంటే నా పెదాలు అందంగా ఉంటాయి, కళ్ళకి నేను కాటుకు లైనర్ వేసుకుంటే ఎంత అందంగా ఉంటుంది, ఐబ్రోస్కి ఎట్లా నేను షేప్ చేసుకుంటే ఎంత అందంగా ఉంటుంది, అట్లా చాలామంది యువకులు ఈరోజు జిమ్ని కాస్మెటిక్గా వాడుతున్నారు. అంటే నా ఆర్మ్స్ పెద్దదిగా ఉంటే బాగుంటుంది, నా షోల్డర్స్ పెద్దగా ఉంటే బాగుంటుంది. బట్ దే ఆర్ కన్వీనియంట్లీ ఫర్గెటింగ్ ద ప్రాసెస్, ద హెల్తీ ప్రాసెస్ అండ్ హౌ టు గెట్ అ హెల్తీ బాడీ. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మీకు బేస్మెంట్ స్ట్రాంగ్గా ఉండాలి. బేస్మెంట్ గురించి ఫస్ట్ 6 months కానీ 8 months కానీ బేస్మెంట్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఒక షేప్ అంటూ ఒకటి వస్తుంది, బాడీ షేప్. అంటే చిన్న నడుము, అప్పర్ బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా తగ్గడాలు, ఆ తర్వాత వెనక ముందు మనకి ఇష్టం లేని ఫ్యాట్ తగ్గడాలు, ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడు మీరు ఓకే, నాకు ఐ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆర్మ్స్ ఒక రోజు, మధ్యలో ఒక రోజు వచ్చి గ్యాప్, ఆ రోజు వాకింగ్ కానీ స్ట్రెచ్చింగ్ కానీ యోగా కానీ చేయడం, రెండో రోజు చెస్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయడం, ఆ తర్వాత మళ్ళీ మెడిటేషన్, యోగా, వాకింగ్ చేయడం, మళ్ళీ ఇంకో రోజు షోల్డర్స్. నేను ఈ పద్ధతి ఫాలో అవుతున్నాను. సో దట్ మీన్స్ ఈరోజు నేను కాయ కష్టం చేసి ఈ మసిల్ని ఇంకా నేను చెయ్యి ఎత్తలేననే పరిస్థితి తీసుకొచ్చి మరుసటి రోజు ఈ చెయ్యి మసిల్ని నేను ఎక్కువ టచ్ చేయను. సో దట్ మీన్స్ ఐఎమ్ గివింగ్ ఇట్ రెస్ట్. సో మనకి బాడీని ఎంత కష్టపెట్టడం ఎంత ఇంపార్టెంటో
ఆ కష్టపెట్టిన పార్ట్కి అంత రెస్ట్ ఇవ్వడం అంత ఇంపార్టెంట్. సార్ ఒక మిత్ ఉంది, జిమ్ అనేది అడిక్షన్ గా చేసుకుంటున్నారు చాలా మంది. సో హెవీ జిమ్ వల్ల కూడా హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి. పునీత్ రాజ్పుత్ గారు ఏదైనా జిమ్ చేస్తున్నప్పుడు అక్కడే ఇన్సిడెంట్ అయింది కాబట్టి జిమ్ ఎక్కువ చేయడం వల్ల ఇలా హార్ట్ స్ట్రోక్లు వచ్చాయి. కొన్ని వీడియోస్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో పర్టికులర్ గా జిమ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి సడన్ గా హార్ట్ స్ట్రోక్లు వచ్చేస్తున్నాయి, వెంటనే చనిపోతున్నారు. సో హెవీ జిమ్ అనేది కారణం అండి, జిమ్ కారణం కాదు. దీనికి సైంటిఫిక్గా చాలా కారణాలు ఉన్నాయి. ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్ అబౌట్ పునీత్ రాజ్ కుమార్స్ ఇష్యూ. ఐఎమ్ వెరీ సారీ అబౌట్ ఇట్. ఈజ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. నేను ఫంక్షన్లో ఎప్పుడో 1-2 సార్లు కలిశాను. ఈజ్ అ వెరీ ఫిట్ పర్సన్. తనకేం జరిగింది నాకు తెలియదు, కానీ నేను ఒక డాక్టర్తో మాట్లాడినప్పుడు మాత్రం నేను అర్థం చేసుకునేది ఏంటో నేను షేర్ చేస్తాను. ఏమిటంటే, నెంబర్ 1, మీరు 1 అవర్ జిమ్ చేయాలనుకుంటే కనీసం 1 అవర్ వార్మప్ చేయాలి. 1 అవర్ వార్మప్ చేయాలి. ఇప్పుడు డైరెక్ట్గా అందరూ జిమ్కి రెడీ అయిపోతున్నారు కానీ వార్మప్కి ఎక్కువ టైం ఇవ్వరు సార్. ఒక 5 మినిట్స్ చేస్తున్నారు మేబీ, ఐ థింక్ సో. తప్పండి. వార్మప్ అంటే ఊరికే ఇట్టెట్ అనుకొని వెంటనే వెళ్ళి వెయిట్ స్ట్రెచ్ చేయడం కాదు. నో, సారీ. వార్మప్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు జాగ్ అంటే మీ బాడీ హార్ట్ బీట్ని పెంచడం కోసం జాగింగ్ అంటారు. వెదర్ ఇట్ ఈస్ ఆన్ ది స్పాట్ జాగింగ్ ఆర్ రన్నింగ్ అరౌండ్ ది జిమ్. ఓకే, ఆ తర్వాత స్ట్రెచ్చింగ్. యూ స్ట్రెచ్ యువర్ మసిల్స్. ఏ మసిల్స్ మీద నువ్వు వెయిట్ వేస్తున్నావో, ఏ మసిల్స్కి స్ట్రెయిన్ ఇస్తున్నావో, ఆ మసిల్స్ అన్ని స్ట్రెయిన్కి నువ్వు స్ట్రెచ్చింగ్ ఇవ్వాలి. ఆ తర్వాత యువర్ బిగ్గెస్ట్ మసిల్ గ్రూప్స్ ఆర్ ఇన్ యువర్ థైస్. ఆ థైస్కి నువ్వు స్ట్రెచ్ చేయాలి. అంటే ఒక సూర్య నమస్కారం ఒక 4 సార్లు ఫుల్గా చేస్తే నీ బాడీ ఫుల్ స్ట్రెచ్చింగ్కి వస్తుంది. సో అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ దానికి టైం స్పెండ్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ యూ గో టు పుల్అప్స్ కానీ పుషప్స్ కానీ. సో దట్ మీన్స్ యువర్ బాడీ పీక్ టెంపరేచర్ రీచ్ అయ్యింది. ఆ తర్వాత నువ్వు టచ్ చేసినప్పుడు వెయిట్స్కి నువ్వు న్యాయం చేయొచ్చు. నువ్వు చేయాలనుకున్న ఎక్సర్సైజ్కి న్యాయం చేయొచ్చు. అంతేగాని ఈరోజు యు ఆర్ ఇమ్మీడియట్లీ గోయింగ్ టు వెయిట్స్. యువర్ హార్ట్ కాంట్ స్టాండ్ దట్ కైండ్ ఆఫ్ ప్రెషర్. ఇప్పుడు సడన్గా ఎవరన్నా సరే వచ్చి ఈ టేబుల్ ఎత్తాను కమాన్ అనగానే మనం ఎత్తేస్తాం. బట్ ఆ తర్వాత ఎక్కడో వచ్చిన ఎగశ్వాస దిగశ్వాస కానీ తల తిరిగినట్టు కానీ అనిపిస్తే దట్ మీన్స్ యువర్ బ్లడ్ సర్క్యులేషన్ ఇస్ గోయింగ్ రాంగ్. సో అట్లా జిమ్లో వచ్చే ప్రాబ్లంలో ఒకటి. ఇంకోటి ఏంటంటే, కొంతమంది షుగర్ పేషెంట్ దే హ్యావ్ దిస్ లో బ్లడ్ షుగర్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ దెర్ ఇస్ అ బ్యాలెన్స్ దట్ ఈస్ నాట్ రీచ్డ్. సో అట్లాంటి వాళ్ళు మిగతా వాళ్ళకంటే ఎక్కువ వార్మప్లు చేయాలి. అండ్ దెర్ ఆర్ పీపుల్ హు హావ్ స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. బీపీ ఎక్కువ ఉన్నవాళ్ళు, లేకపోతే లో బీపీ ఎక్కువ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ దీనికి తగినట్లుగా డాక్టర్ యొక్క అడ్వైస్ తీసుకొని ఇవన్నీ చేయాలి. అంతేగాని నేను జిమ్ చేశానని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏదో ఒకటి స్టార్ట్ చేసేసి జిమ్ స్టార్ట్ అవ్వగానే కమాన్ 5th మినిట్ పల్టీలు కొట్టాలు, అవన్నీ ఐ థింక్ అబ్సల్యూట్లీ రాంగ్. ఓకే. అండ్ సురేష్ గారు, ఇప్పుడు మనం కొన్ని వరకు సినిమాకి సంబంధించిన క్వశ్చన్లు అడుగుదాం. యాక్చువల్లీ మీరు చాలా సినిమాలు చేశారు. కొన్ని మాటలు వింటూ ఉంటాం, ఓల్డెన్ డేస్ గోల్డెన్ డేస్. సో ఓల్డ్ ఫిలిమ్స్ ఇప్పటికీ మేము చూస్తూ ఉంటాము. ఇట్స్ లైక్ ఎలా అంటే ఏం మిస్ అయ్యాము, అప్పట్లో ఉన్నటువంటి క్వాలిటీ కావచ్చు, ప్రతి ఒక్కటి ఎమోషన్ కావచ్చు, ఇప్పటి జనరేషన్స్ కూడా చూస్తూ ఉంటారు. టీవీస్లో ఆల్ ద టైమ్ దొంగాట ఫిలిం ఎన్నిసార్లు వచ్చినా కూడా, స్టోరీ తెలిసినా కూడా ఆ ఫ్లేవర్ మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చూస్తూ ఉంటాము. సో మెమరబుల్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇప్పుడు చూస్తున్నా కూడా మాకు అనిపిస్తుంటుంది, ఆ క్యారెక్టర్ చూస్తే మిమ్మల్ని తిట్టుకోవాలనిపిస్తుంది, చాలా కోపం వస్తుంది. అండ్ ఫీమేల్ సెంట్రిక్లో కొన్ని ఫిలిమ్స్ ఏంటంటే హీరో గురించి ఊహించుకునే సాంగ్స్ ఉంటాయి. అంటే సౌందర్య గారు మిమ్మల్ని ఊహించుకుంటే ఒక సాంగే ఉంటుంది యాక్చువల్లీ. సో అవన్నీ కూడా చాలా చాలా మెమరబుల్గా అనిపిస్తుంటాయి కొన్నిసార్లు వెనక్కి వెళ్ళినప్పుడు. అప్పట్లో దొంగాట రిలీజ్ అయినప్పుడు మీకు వచ్చిన బజ్ ఏంటి? ఇప్పుడు రీసెంట్గా బేబీ రిలీజ్ అయింది సార్, చాలా మట్టుకు హీరోయిన్ తిట్టుకున్నారు. ఏంటంటే అబ్బాయి హైప్ అయిపోయాడు, ఎందుకంటే చిన్న ఇది జరిగింది కాబట్టి. మీరు అప్పట్లోనే హీరోయిన్ని మోసం చేస్తూ లవ్ చేస్తున్నట్లు ఒక క్యారెక్టర్ త్రూ అవుట్ వెళ్ళింది కాబట్టి ఈ సినిమా బయటకు వచ్చిన తర్వాత ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది, అమ్మాయిలు తిట్టుకుంటారని అనుకుంటూ ఉంటారు. నేను అదే అనుకున్నానండి యాక్చువల్గా నేను సినిమా చేసేటప్పుడు. బట్ గాడ్ బ్లెస్ కోటి రామకృష్ణ గారు, ఆయన నాకు చెప్పినప్పుడు హీరోకి ఎంత న్యాయం చేస్తాను, నీకు అంత న్యాయం చేస్తాను, నువ్వు నన్ను నమ్ము అన్నాడు. నేను ఆయన నమ్మాను. ఇప్పుడు ఎక్కడో నాకు లోటు చేసినట్టు అనిపించలేదు. అప్పటికి 4 సీన్లు ఎక్స్ట్రా ఉన్నాయి, అవి లేవు సినిమాలో. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటు దట్. పాయింట్ ఇస్, సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు న్యాయం చేశారు క్యారెక్టర్కి. ఎస్పెషలీ దట్ లాస్ట్ సీన్, కొండకి ఎంట్రికేసాం పోయింది ఎంట్రికే కదా అని అనడం, దట్ వాజ్ హైలైట్, మై జస్టిఫికేషన్ ఫర్ మై క్యారెక్టర్. అంటే వాడు ఎదవగా స్టార్ట్ అయ్యాడు సినిమాలో, లాస్ట్ వరకు కూడా ఎదవగానే ఉన్నాడు, ఎక్కడా మారలేదు. వాడు మారుంటే, నేను సారీ చెప్పుంటే క్యారెక్టర్ పడిపోయింది. బట్ అది పడిపోకుండా కోటి రామకృష్ణ గారు మెయింటైన్ చేశారు. గాడ్ బ్లెస్ హిస్ సోల్. ద పాయింట్ ఇస్, నేనేమనుకున్నానంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత మగవాళ్ళు కొంచెం కిక్గా ఫీల్ అవుతారు,
లేడీస్ బాగా తిట్టుకుంటారు అని నేను అనుకున్నాను. కానీ కాంట్రరీ టు వాట్ ఐ థాట్, అది నా అదృష్టమో లేకపోతే దేవుడి దయవో తెలియదు, కానీ లేడీస్కి బాగా నచ్చేసింది ఆ క్యారెక్టర్. తిట్టుకున్నా లైక్ చేశారా? తిట్టుకుంటూ లైక్ చేశారు. ఇదేదో బాగానే ఉన్నాడు, గీరగా ఉన్నాడు బాగా. ఐ మీన్ సమ్వేర్ దే లైక్ దట్ రోగ్. ఆ రోగ్ క్యారెక్టర్ని బాగా లైక్ చేశారు. మగవాళ్ళకి సౌందర్యం మీద ఎక్కువ ఒక ఎమోషన్తో అఫెక్షన్తో వాళ్ళు మగవాళ్ళు ఎక్కువ తిట్టుకున్నారు నన్ను. నేను అనుకున్నాను మగవాడు అంటే ఇట్టాగా ఉండాలరా అని అంటారేమో అనుకున్నాను. చూస్తే రివర్స్ అయిపోయారు. సార్ ఎందుకు సార్ మీరు ఇలా అంతా చేస్తున్నారు అన్ని అంటాం నాకు. సరే ఓకే ఏం చేస్తాం. బట్ ఇట్ వాజ్ ఎ లవ్లీ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ సౌందర్య గారు. ఒకసారి నెంబర్ వేసుకుంటే గుర్తు చేసుకుంటే ఆవిడ గురించి ఏమైనా చెప్తారా ఒక మూమెంట్? అయ్యో చాలా చోట్ల చెప్పానండి నేను. ఇది ఐ థింక్ షీ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ న్యాచురల్ యాక్ట్రెసెస్ ఐ ఎవర్ సీన్. ప్లస్ తను నవ్విందంటే మన ఇంట్లో పాప నవ్వినట్టే ఉంటుంది, చిన్న పాప నవ్వినట్టు ఉంటుంది తప్ప ఒక నాకు హీరోయిన్ చూస్తున్న ఫీలింగ్ రాలేదు. అంత అందమైన నవ్వు, అంత నిష్కల్మషమైన నవ్వు. ఇట్స్ అ లవ్లీ స్మైల్. ఐ ఆల్వేస్ లైక్డ్ హర్ స్మైల్. A lovely human being. I felt really bad when she passed away. కాదు సార్, అప్పటి హీరోలందరూ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హీరోలుగా ఉన్నారు. మరి ఇప్పటి హీరోలు అసలు 60 వస్తే ఎలా ఉంటారో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. మీరు శ్రీకాంత్ గారు, జగపతి బాబు గారు అసలు ఒకరికి తగ్గట్టు ఒకరు పోటీ ఇస్తున్నట్టున్నారు. జగపతి బాబు చూడండి ఇన్స్టాగ్రామ్లో ఎంత యాక్టివ్గా ఉన్నారు. అసలు ఆయన అసలు మామూలుగా లేరు. నెక్స్ట్ లెవెల్ ఎనర్జెటిక్గా ఉన్నారు. యాక్చువల్లీ ఆయన కూడా జిమ్ చేస్తుంటారు, సోషల్ మీడియా కొంచెం వాడుతున్నారు ఈ మధ్య కాలంలో. బట్ బయటకు వస్తే మాత్రం మామూలు ఫన్ కదా, అసలు అంత ఎనర్జెటిక్గా ఉన్నారు. అసలు కలుస్తూ ఉంటారా సార్? అప్పుడప్పుడు ఫంక్షన్ కానీ అది కానీ. మాకు 80s గ్రూప్ ఒకటి ఉంది. 80s గ్రూప్లో తను కూడా జాయిన్ అయ్యాడు ఈ మధ్య. సో బాగా పరిచయం. నేను కలిసి ఒక 4-5 సినిమాలు పనిచేసాం మేము. వీ హ్యావ్ ఎ లవ్లీ ఫ్రెండ్షిప్. అండ్ తను మళ్ళీ లెజెండ్ సినిమాతో మళ్ళీ తిరిగి వచ్చాడు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. ఎందుకంటే ఐ లవ్ హిజ్ వాయిస్. తన వాయిస్ అంటే చాలా బాగా ఇష్టం. ఉన్న దురదృష్టం ఏంటంటే నేను చెప్పడానికి ముందు తను నాకు చెప్పాడు నీ వాయిస్ నాకు భలే ఇష్టం సురేష్ అని. సో అన్నా నువ్వు తొందరపడిపోయావు, నువ్వు నేను చెప్పాలనుకుని నువ్వు చెప్తున్నావు అని చెప్పి. సో వీ హ్యావ్ మ్యూచువల్ లవ్ సొసైటీ. సో ఐ లవ్ హిజ్ వాయిస్ బికాజ్ ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ బేస్ అండ్ ఎక్కువ డెప్త్ ఉంటుంది. సో తను హీ లైక్స్ మై వాయిస్. సో ఐ వెరీ అండర్ రేటెడ్ యాక్టర్. ఎందుకంటే తను ఎక్కువ ఓవర్గా ఎక్కడ చేయడు, బట్ తన కళ్ళతో బాగా ఎక్స్ప్రెస్ చేయగలడు. సో ఐ లైక్ దట్ అబౌట్ హిమ్. వాయిస్ లో ఎక్స్ప్రెషన్ అంటే సాయి కుమార్. ఐ లవ్ దట్ గై. హీస్ అమేజింగ్ యాక్టర్. ఇట్లా నాకు కొంతమంది ఉన్నారు, దే ఆర్ వెరీ క్లోజ్ టు మీ. నా హృదయానికి దగ్గరలో ఉండే ఆర్టిస్ట్ ఆర్టిస్టులు వీళ్ళిద్దరు. శ్రీకాంత్ ఇస్ అనదర్ పర్సన్. నిష్కల్మషమైన మనిషి. సార్ శ్రీకాంత్ గారిని, ఊహ గారిని తలుచుకుంటే ఏదో జన్మలో ఏదో పుణ్యం చేసుకుంటే మనలాగా పిల్లలు మనకు పుడతారు. ఊహ గారిలాగా వాళ్ళ పాప ఉంటుంది, శ్రీకాంత్ గారిలాగా రోషన్ ఉంటాడు. వెరీ బ్లెస్డ్. ఎక్కడో అసలు రేర్ కేసెస్ ఇలా పుట్టడం అనేది. ఏం చెప్తారు సార్ శ్రీకాంత్ గారు? మంచి వాళ్ళకి మంచిగా జరుగుతుంది. అది నాకు వాళ్ళిద్దరిని చూసినప్పుడు నాకు అది అనిపిస్తుంది. పెద్ద కామెడీ ఏంటంటే పాత బస్తీ అనే సినిమా చేశాను. దాంట్లో నేను శ్రీకాంత్ హీరోయిన్లు, ఊహ హీరోయిన్. సో అక్కడ స్టార్ట్ అయింది. శ్రీకాంత్కి #1 ఎంకరేజ్మెంట్ ఎవరంటే నేనే. అవునా? వెళ్ళి చెప్పు, ఏమిటి ఆలోచిస్తున్నా, కావాలి నేను వెళ్ళి మాట్లాడతా, నువ్వు ఊరుకో, నువ్వు ప్లీజ్ ఎక్కువ నువ్వు టెన్షన్ పెట్టమాకు నన్ను అప్పట్లో. సో అట్లా అప్పటి నుంచి నాకు వాళ్ళు పరిచయం. ఈ రోజుకి నేను వాళ్ళని నా ఫ్యామిలీ లాగే చూస్తాను. నేను వాళ్ళు నన్ను అన్నయ్య అని తను ఊహ కూడా బాగా ఆప్యాయంగా ఉంటుంది. సో ఐ ఆల్వేస్ విష్ దెమ్ వెల్. అందుకే నేను రోషన్ చూసినప్పుడు అంతా హిట్ ఇస్తే బాగుంటుంది, నెక్స్ట్ సినిమా ఎంతకంటే హిట్ అయితే బాగుంటుంది. ఐ విష్ దెమ్ వెల్ ఆల్వేస్. అవును, లుక్ కూడా చాలా చేంజ్ చేశాడు సార్ రోషన్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు వస్తుంటే కొంచెం మెచ్యూరిటీ వచ్చింది. ఎయిర్పోర్ట్ లో కలిసాను శ్రీకాంత్ని. కలిసినప్పుడు నేను తన దగ్గర అన్నాను, ఇప్పటి వరకు రోషన్ వచ్చి కొంచెం లవర్ బాయ్ లాగా క్యూట్ గా ఉండేవాడు, నవ్వు కొంచెం మ్యాన్లీనెస్ వచ్చింది, మెచ్యూరిటీ వచ్చింది కళ్ళల్లో. ఫేస్ కంటే ముఖ్యం కళ్ళల్లో మెచ్యూరిటీ రావడం ఇంపార్టెంట్. ఐ సెడ్ ఐ సా దట్ మెచ్యూరిటీ గుడ్ అని అంటే అయ్యో థ్యాంక్ యూ, వాళ్ళు బాగుంటేనే కదా మనం హ్యాపీగా ఉంటాం అన్నాడు. సో దట్ ఈస్ హౌ ప్రతి తండ్రి అదే కదా ఆలోచిస్తాడు. సో నాకు అప్పుడు శ్రీకాంత్ కనపడలేదు, ఓ మంచి ఫాదర్ కనపడ్డాడు. సార్ మీ సినిమాల గురించి మాట్లాడుకుంటే 1 గంట ఇంటర్వ్యూ సరిపోదు, బట్ కొన్ని ఒక పాయింట్స్ దగ్గర తీసుకుందాం అనుకున్నా. నెక్స్ట్ 2 మిత్రులు
చిరంజీవి గారితో కావచ్చు, లేదంటే మన సాక్షివానంద గారితో. అవును, నేను మళ్ళీ చెప్పేశాను. సరే, కచ్చాక్ అనే ఐడియా ఎక్కడ చెప్పండి? నాదే అది. నేను ఎందుకంటే మీదేనా? అప్పట్లో నేను అంతకు ముందు ఒక సినిమాలో అన్న నమస్తేనే నమస్తే అన్న అనే ఒక విషయం ఎక్కడో వాడాను. అది టైటిల్ గా ఆ తర్వాత నేను సినిమా హీరోగా చేశాను. అప్పటి నుంచి ఏంటంటే ప్రతి సినిమాలో మనం ఏదో ఒకటి వాడాలి అని. పల్నాటి పౌరుషంలో అబ్బడి అబ్బా అని ఒకటి, ఆ తర్వాత దొంగాట్లు కూడా ప్రకాష్ పేరులోనే క్యాష్ ఉంది అనేవాడు. సో అది ఇవన్నీ నేను కొంచెం ఏదైనా ఒకటి మా పేరుకి తగినట్టుగా ఉండాలని చెప్పి నేను సార్ ఫోటోగ్రాఫర్ కదా సార్ అని మార్నింగ్ నుంచి అంటే ఒక 1 week గానే ఆలోచిస్తున్నాను. సార్ నా పేరేంటి సార్ అని అడగడం. ఆ తర్వాత ఆయన రాఘవేంద్ర దొబ్బేస్తున్నావు కదా, నువ్వు షూటింగ్కి వస్తావు కదా, అన్నీ చెప్తాను నీకు అనేవాడు. సో పాప ఆయన ఇంత టెన్షన్ పడ్డం ఎవరు చూడలేదేమో ఆయన. సో షూటింగ్కి వచ్చిన తర్వాత నేను ఆడి సార్ నేను కచాక్ అని పెడతాను సార్. ఎందుకంటే ఎందుకు ఫోటోగ్రాఫర్ కదా సార్, కొంచెం కచాక్ అని అంటే అతని ఒక ఊత పదలాగా ఉంటుంది సార్, ఉండి వెయిట్ చేయని చెప్పి సీన్ అది దాంతో ఒకసారి, అది లేకుండా ఒకసారి షూటింగ్ చేసి ఆ తర్వాత చిరంజీవి గారు షూటింగ్ అటెండ్ అయినప్పుడు మధ్యాహ్నం చెప్పారు ఇట్లా చేసి, బాగుంది చాలా బాగుంది, ఇంకోసారి వెరీ గుడ్ చాలా ఉండు, అదే పెట్టండి. సో చిరంజీవి గారు కూడా హీ వాజ్ సో వెల్కమింగ్. ఆయనకి ఏంటంటే తాపత్రయం, ఆ ఇంట్రెస్ట్ ఆయనకు ఉంది కాబట్టి ఆయన ఎవరినో చూపిస్తే ఆయన ఇంకా ఎంకరేజ్ చేస్తారు. సో ఐ ఫైండ్ వన్ ఆఫ్ మై బెస్ట్ కోస్టార్స్ చిరంజీవి గారే. మళ్ళీ ఆయనతో పని చేయాలి మళ్ళీ. ఓకే, సో సార్ నేను కొన్ని స్లిప్పులు రాశాను. ఇది సినిమాకి సంబంధించింది కాదు, అపార్ట్ ఫ్రమ్ దట్. సో దీని గురించి మీరు ఏ చిట్టి వస్తే ఆ చిట్టి కంపల్సరీ మీరు చేయాలి. ఏదొస్తే ఆ యాక్టివిటీ చేయాలి, లేదంటే దాని గురించి 1-2 యాక్టివిటీస్ ఉన్నాయి సార్. మీరు పాటలు మాత్రం పాడమని చెప్పొద్దు, బాత్రూంలో కూడా పాడండి. సరే, పాటలు మాత్రం రాయలేదు నేను, అది తప్పితే అన్ని రాశాను. ఓకే, మొత్తం మీ దగ్గర పెట్టేసుకున్నది ఒక్కొక్కటి తిదురుగా ఏమొస్తుందో ఫస్ట్ చూద్దాం. ఒక్కటే రాశాను సార్ యాక్టివిటీ, అదేంటో వస్తే గనక చేద్దాం, లేదు అంటే భగవద్గీత. చెప్పండి సార్, వాట్ ఈస్ భగవద్గీత? ఈ మధ్య కాలంలో చాలా మంది రీల్స్ లో చూసి భగవద్గీతను తెలుసుకుంటూ ఉన్నారు. మీరేం చెప్తారు భగవద్గీత గురించి? మన జీవన ధర్మం అంటే ఒకటి ఉందండి, వే ఆఫ్ లైఫ్. చాలా మంది దాన్ని సనాతన ధర్మం అంటారు, చాలా మంది దాన్ని జీవన ధర్మం అంటారు, చాలా మంది వేదాంతం అంటారు దాన్ని, చాలా మంది పాత చింతకాయ పచ్చడి అని కూడా అంటారు. బట్ భగవద్గీత చదివిన వాడికి జీవితం గురించి మామూలు వాడి కంటే ఒక 100 రెట్లు ఎక్కువ అవగాహన వస్తుంది అని అనుకునే వాళ్ళు కంపల్సరీగా భగవద్గీత చదవాలి. ఏది మన చేతుల్లో లేదు, కృషి మాత్రమే ఉంది మన చేతుల్లో, మిగతా అంతా వచ్చి ఇట్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్, యూ కాల్ ఇట్ నేచర్, యూ కాల్ ఇట్ లైఫ్, యూ కాల్ ఇట్ పరమాత్మ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ కృషి చేయడం మాత్రమే మన చేతిలో ఉంది. అండ్ ప్లస్ భగవద్గీత వచ్చి కృష్ణుడు అర్జునుడితో మాట్లాడే మాటలు, నా సొంత మనుషులతో నేను యుద్ధానికి వెళ్తున్నాను, ఏమిటి నా పరిస్థితి, ఎందుకు ఇలా తయారైంది, నేను వాళ్ళ మీద నేను కత్తి దూయలేను, విలంబులు దూయలేను నేను వాళ్ళ మీద అన్నప్పుడు కృష్ణుడు జీవితం గురించి మాట్లాడింది భగవద్గీత. సార్, ఈ జనరేషన్కి భగవద్గీత ఎంత అవసరం? ఇంత పరిగెడుతున్న టైంలో, మంచి చెడుకి తేడా లేని టైంలో చాలామంది లైఫ్ లీడ్ చేస్తున్నారు, చెడుకి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. ఈ జనరేషన్స్కి సే సంథింగ్ అబౌట్ భగవద్గీత. ఇట్ టీచర్స్ యూ డిసిప్లిన్ అండి. బేసిక్గా డిసిప్లిన్ అనేది లేకుండా మనం ఎందుకు పరిగెడుతున్నామో తెలియకుండా పరిగెడుతున్నాం. మనం మార్నింగ్ లేచిన వెంటనే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నాం, లేకపోతే ట్విట్టర్ ఓపెన్ చేస్తున్నాం. ట్విట్టర్లో నాకు చాలామంది ఫాలో అవుతున్నారు, బట్ నేను ఈ మధ్య ఫాలో అవ్వడం లేదు. దానికి కారణం ఏంటంటే అనానిమస్ అకౌంట్స్ చాలా ఉన్నాయి. వాళ్ళు తిట్టడం కోసం అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు. నేను దానికి అనానిమస్ అనే దానికి నేను ఒక పేరు పెట్టాను, నేను అనామకులని. అనామకులు? అవును. ఇప్పుడు ఇంతకుముందు నేను అనామకుడిని అనడానికి సిగ్గుపడేవాళ్ళు, బట్ నాకు అనానిమస్ అకౌంట్ ఉంది అని అనడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళకి అర్థమయ్యే విషయం, అర్థం కావాల్సిన విషయం ఏంటంటే నువ్వు అనామకుడు రా, నువ్వు అంటే ఊరు పేరు లేని వాడిని అనామకుడు అంటారు. ఇఫ్ యు ఆర్ అన్ అనానిమస్ అకౌంట్, యూ కెన్ స్కోల్డ్, యూ కెన్ ఇరిటేట్, ఆర్ యూ కెన్ సే వాట్ ఎవర్ యూ వాంట్, బట్ ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ అ బ్లడీ అనామకుడివి. అంటే నీ పేరు చెప్పుకునే ధైర్యం లేదు, నీ ఊరు చెప్పుకునే ధైర్యం లేదు, నువ్వు ఎక్కడున్నావో చెప్పుకునే ధైర్యం లేదు. కానీ వెనక ఒక అద్దం, కంప్యూటర్ అనే అద్దం వెనకాల నుంచి నువ్వు యు ఆర్ ఎ వారియర్, ఏమన్నా మాట్లాడచ్చు. సో దిస్ అనానిమిక్ అకౌంట్స్. మొన్న ఒక ఇంటర్వ్యూలో హెల్త్ విషయం గురించి మాట్లాడుతుంటే
నా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేసి నువ్వు తొందరలో చచ్చిపోయి ముసలాడికి ఎందుకు ఈ హెల్త్ విషయాలు అనే ఒక కమెంట్ వచ్చిందిరా, నేను చాలా బాధపడ్డాను అన్నాడు. నేను చెప్పాను 100% అకౌంట్లో పేరు ఉండదే అన్నాడు. కాదు X123 ఏదో ఉంది అని అన్నాడు. అనామకులు ఏమన్నా మాట్లాడచ్చురా అని అన్నాను. సూపర్. ఓకే డన్. నెక్స్ట్ ఏమొస్తుంది సార్? కాంట్రవర్సీ. సార్ మీరు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు, పాజిటివ్ వైబ్స్ తో ఉంటారు. నిజంగా చాలా మంది మిమ్మల్ని చూస్తే ఎందుకు ఇంకా ఇండస్ట్రీలో ఒక స్టార్ లాగా సెట్ అవ్వలేదు అని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇట్స్ లైక్ ఇవన్నీ మన చుట్టూ అడిగే క్వశ్చన్స్ అని ఇట్స్ లైక్ ఒక రకంగా కాంట్రవర్సీసే. మీరు బేసిక్గా నాన్ కాంట్రవర్సీ పర్సనా, కాంట్రవర్సీ పర్సనా? యాజ్ ఎ పర్సన్, నాట్ ఎ యాక్టర్. యాజ్ అ పర్సన్ ఐఎమ్ ఆనెస్ట్ టు మై బిలీఫ్, ఆనెస్ట్ టు మై ఫీలింగ్స్, ఆనెస్ట్ టు మై యాటిట్యూడ్, ఆనెస్ట్ టు my ego or lack of ego or whatever that drives me. ఇప్పుడు దాన్ని మిగతా వాళ్ళు కాంట్రవర్సీగా తీసుకుంటే ఐ డోంట్ కేర్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయిలతో వాడు సరిగ్గా మాట్లాడలేదు, వాడికి చాలా గేర్ అనుకుంటే ఐ డోంట్ కేర్. ఓకే. మీకు ఏమైనా కాంట్రవర్సీస్ ఉన్నాయా? నాకు తెలిసి ఏం లేదు. ఏం లేదు అంటే అప్పుడు సోషల్ మీడియా లేదా సార్? అప్పుడు సోషల్ మీడియా లేదు. బట్ ఏంటంటే అప్పట్లో నాకు డైవోర్స్ అయిన తర్వాత నేను చాలా మంది అమ్మాయిలతో డేటింగ్ చేశాను నేను. ఎందుకంటే ఐ వాజ్ సింగిల్. సో అమ్మాయిల ఫ్రెండ్షిప్ ఎక్కువ, అమ్మాయిల పరిచయాలు ఎక్కువ. సో వాళ్ళతో ఒక బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ లేకపోతే ఫర్ కప్ ఆఫ్ కాఫీ కానీ ఎక్కువ ఉండేది. సో దాన్ని చూసి చాలా మంది చాలా విధాలుగా మాట్లాడుకునేవాళ్ళు. అంటే అప్పట్లో ఏంటంటే ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటేనే చాలా విషయాలు ఆలోచించేవాళ్ళు. ఈ రోజు అంత లేదు. బట్ ఆ రోజుల్లో కొంచెం ఎక్కువ ఉండేది. సో ఎవరో ఒకరు కలిసి ఏమయ్యా నేను ఎప్పుడు చూసినా అమ్మాయితోనే చూస్తున్నాను, నేను ఒంటరిగా కనపడవా నువ్వు అని ఏదో అన్నాను. అది నువ్వు దౌర్భాగ్యం, నా అదృష్టం అన్నాను నేను వెంటనే. ఎందుకంటే ఇప్పుడు తను ఎలా అర్థం చేసుకున్నాను నాకేం తెలుసు అండి. నువ్వు అంటే ఏమిటి, నేను అమ్మాయితో ఉంటే నేను తనతో తప్పుగా ఉన్నానని అర్థమా అని ఆర్గ్యుమెంట్ పెట్టదలుచుకోలేదు. బికాజ్ ఒక పిచ్చోడికి కానీ ఒక ఎదోకి కానీ ఒక చిన్నోడికి కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం నా అంత టైం లేదు నాకు. ఓకే. ప్లస్ why should I give explanations? నేను ఐఎమ్ సింగిల్, ఐఎమ్ నాట్ మ్యారీడ్, ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీబడి. నేను ఎవరితో ఏదైనా చేస్తే రెస్పాన్సిబిలిటీ అమ్మాయితో ఉండాలి కానీ, అమ్మాయికి ఉండాలి కానీ, ఆ అమ్మాయికి నేను రెస్పాన్సిబుల్గా ఉండాలి కానీ ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ థర్డ్ పర్సన్. ఆ అమ్మాయికే ప్రాబ్లం లేనప్పుడు నీకెందుకు ప్రాబ్లం? ఎఫ్ అబౌట్ దట్. సో అది కాంట్రవర్సీ అయితే అప్పట్లో మేబీ దట్ వాజ్ మై కాంట్రవర్సీ. బట్ ఈ రోజుకి నేను ఒక ఆడదాన్ని ఒక మనిషిగా చూస్తానే తప్ప ఆడదాన్ని ఆడది అందం అవన్నీ నేను చూడను. యూఆర్ హ్యూమన్ బీయింగ్, యు అండ్ ఐ టాక్ లైక్ హ్యూమన్ బీయింగ్స్. అందుకే నేను ఎవరు మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు. నేను ఎవరన్నా అమ్మ అని పిలుస్తాను, ఎవరినైనా అమ్మ అని పిలుస్తాను. మీరు టెక్స్ట్ చేసేటప్పుడు కూడా అమ్మ అనే. అవును, దట్ షోస్ మై రెస్పెక్ట్ ఫర్ యూ. ఆ అమ్మాయిని చూసి ఒక అమ్మాయిని చూసి అబ్బా అనడం కంటే అమ్మ అనడం బెటర్ అనేది నా ఫీల్. ఓకే. సో నెక్స్ట్ సార్, నెక్స్ట్ ఇంకా లాస్ట్ 2 సెట్లో అందరికీ టీ పెట్టాలి. ఇది సార్ రెడీ ఎక్కడ ఇవ్వండి సార్. రెడీ పెట్టాను, ప్రాపర్టీస్ రెడీ చేశాను, లాస్ట్ లో చేద్దాము. మీరు రెడీ కదా? మీకు మామూలుగా వంట వచ్చా? వచ్చు, బాగా వచ్చు. ఏం చేస్తారు బాగా? అన్ని చేస్తాం, బిర్యానీ నుంచి అన్ని చేస్తాం, సాంబార్ నుంచి రసం నుంచి అన్ని, నాన్ వెజ్ వెజ్ ఎవ్రీథింగ్. ఎప్పుడు నేర్చుకున్నారు సార్? నేను 20 సంవత్సరాలుగా వంట చేస్తున్నానండి. 20 years నుంచి? ఇప్పుడు ఇంట్లో మీరే, ఇంట్లో వాళ్ళు చేస్తారు? నేను తినే ప్రతిదీ నేనే వండకుండా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మై వైఫ్ ఇస్ ఎ గోర్మే కుక్. గోర్మే కుక్ అంటే స్పెషాలిటీ వంటలు మాత్రం వచ్చు. ఏది టేస్ట్ గా ఉంటుంది, ఏది ఎగ్జాటిక్ గా ఉంటుంది, దాంట్లో ఈ ఆయిల్ తక్కువలు అవన్నీ అట్టటి మాటలు మాట్లాడితే అసహ్యం తనకి. మా అమ్మకి ఆయిల్ లేకుండా వంట చేయడం తెలియదు, పైన ఆయిల్ అలా తెల్లుతూ ఉండాలి. సో ఈ ఇద్దరు వంటలు నా డైలీ కన్సంప్షన్ పనికిరావు. ఎందుకంటే నేను తినేది ఉడకేసిన చికెన్ కానీ, బాయిల్డ్ ఎగ్స్ కానీ, లేకపోతే స్టీమ్డ్ వెజిటబుల్స్ కానీ, ఇట్లాంటివి నేను వాళ్ళ చేత చేయించడం కంటే నాకు నేను చేసుకోవడం చాలా ఈజీ, సింపుల్. సార్ మీ ముందు మంచి బిర్యానీ ఉంది, హైదరాబాద్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ. చూస్తుంటేనే ఆ క్రేవింగ్స్ వస్తున్నాయి. మళ్ళీ ఇంకొక ఐస్ క్రీమ్ ఉంది, ఫిష్ ఫ్రై ఉంది, ప్రాన్స్ కర్రీ ఉండింది. సో మీరు పక్కన స్టీమ్ చేసిన కీరా, క్యారెట్, పాలకూర లేకుండా నేను నా బ్రేక్ఫాస్ట్ లేదు. పాలకూర ఇవన్నీ ఉన్నాయి. అసలు టెంప్ట్ ఇంతైనా కనీసం 1 second అన్నా అవి చూడంగానే టెంప్ట్. 100% టెంప్ట్ అవుతాను. 1 second టెంప్ట్ అవుతాను. 2వ సెకండ్ ఇది తింటే ఎన్ని గంటలు జిమ్ చేయాలనేది ఆలోచిస్తాను. నెక్స్ట్ ఫ్యూచర్ కనిపిస్తుందా? అది ఫ్యూచర్ కానీ కళ్ళు దిమ్మ తిరిగిపోద్ది, కళ్ళు బయర్లు కవుతాయి. సో
లాస్ట్ వన్ బాగా తిప్పి ఒకటి చేయండి, ఎందుకంటే ఇది ఎలాగో చేయట్లేదు కాబట్టి. ఇష్టమైన ప్లేస్ ప్లేస్ ఏంటి? ఇంతకు ముందు యాక్చువల్గా ఇష్టమైన ప్లేస్ అంటే నేను నెంబర్ 1 న్యూయార్క్ అనేవాడిని, నెంబర్ 2 లండన్ అనేవాడిని, నెంబర్ 3 హాంకాంగ్ అనేవాడిని. ఐ యూస్ టు సే దట్. బట్ ఈరోజు నెంబర్ 1 కాశీ, నెంబర్ 2 త్రయంబకేశ్వర్ అండ్ నెంబర్ 3 హరిద్వార్. ఎప్పటి నుంచి ఇలా స్పిరిచువల్ జోన్ అయిపోయారు మీరు? ఆల్మోస్ట్ 1.5-2 years నుంచి 2 years కొంచెం నుంచి. మొత్తం మారింది. ఐ సీ డెగ్రేడేషన్, అంటే డిగ్రేడ్ అవుతున్నాయి. ఏది న్యూయార్క్ డిగ్రేడ్ అయింది. ఇంతకు ముందు వెళ్ళిన న్యూయార్క్ రోడ్లు ఇప్పుడు న్యూయార్క్ రోడ్లు కాదు. ఇంతకు ముందు వెళ్ళిన లండన్ జనం ఇప్పుడు లండన్ జనం కాదు. ఇంతకు ముందు వెళ్ళిన హాంకాంగ్ స్ట్రీట్స్ చైనా ఓవర్టేక్ చేసిన తర్వాత ఆ హాంకాంగ్ మారింది. బట్ ఈ ప్లేస్లు కాశీ కానీ హరిద్వార్ కానీ త్రయంబకేశ్వర్ కానీ ఒక చిన్న వెలుగు ఎక్కువ అవుతుంది, ఒక చిన్న తేజస్ ఎక్కువ అవుతుంది. సో సమ్వేర్ ఐ బిలీవ్ దట్ ఇండియా ఈజ్ ద నెక్స్ట్ బెస్ట్ థింగ్, నెక్స్ట్ బెస్ట్ ప్లేస్, నెక్స్ట్ బెస్ట్ డెస్టినేషన్. సో ఈరోజు ఫారిన్ వెళ్ళడం కంటే నేను మన ఇండియాలో ఉన్న నార్త్ ప్లేసెస్, సౌత్లో ఉన్న టెంపుల్స్, దీని మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. అంటే నాట్ యాజ్ ఎ స్పిరిచువల్ పర్సన్, ఈవెన్ యాజ్ అ నార్మల్ పర్సన్. ఈ రోజు ఇండియా కట్టిస్తున్న హైవేస్ కానీ, ఈ రోజు ఇండియా కట్టిస్తున్న ఫ్లైఓవర్స్ కానీ, ఈ రోజు ఇండియా కనెక్టింగ్ ద రైల్వే సిస్టమ్ కానీ, ఇట్ ఈస్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్, నెంబర్ 1 ఇన్ ద వరల్డ్ టుడే. ఇండియా ఈజ్ నాట్ అ డెవలపింగ్ కంట్రీ, ఇట్ ఈస్ అ డెవలప్డ్ కంట్రీ ఆన్ ఇట్స్ వే టు బికమింగ్ అ సూపర్ పవర్. ఓకే, సూపర్. ఇప్పుడు అన్ని ప్లేసెస్లో మీకు ఫేవరెట్ ఆల్ ద టైమ్ ఎప్పుడు కూడా సురేష్ గారు కంఫర్ట్గా ఉండే ప్లేస్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు చెప్పిన 4 ప్లేసెస్లో నా పెళ్ళం ఎక్కడుంటే అక్కడ. అవునా సార్? మీది మీ మాట ఎక్కువ ఆవిడ వింటారా, ఆవిడ మాట మీరు ఎక్కువ వింటారా? నా మాట తను ఎక్కువ ఉంటుంది, బట్ తనకి ఎప్పుడైనా ఇరిటేషన్ అయినప్పుడు నేను వినాల్సి ఒక్క పిల్లని అయిపోతాను. ఇరిటేషన్ ఎప్పుడు వస్తుంది చెప్పండి? మాత్రం మా భయం నాకు. అవునా? ఓకే, సరే. మరి మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? అబ్బాయి మ్యాటహాన్ అనే ఒక ఫాస్ట్ ఫుడ్ కంపెనీకి ఏరియా మేనేజర్గా ఉన్నాడు. సో హీస్ కంఫర్టబుల్ సెటిల్డ్. అక్కడ ఒక తెల్లమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అంటే ఇటాలియన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయిని చేసుకున్నాడు. లవ్ మ్యారేజ్ సార్? లవ్ మ్యారేజ్. వాళ్ళు ఇటాలియన్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కొంచెం ఎక్కువ మన వాళ్ళలాగే ఎక్కువ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ కానీ అందరు కలిసి ఉండడం కానీ, వాళ్ళకి దే హ్యావ్ ది సేమ్ ఫ్యామిలీ బాండింగ్ మనలాగా. సో నేను వాళ్ళ తల్లిదండ్రులతో కలిసిపోవడం కొంచెం ఈజీ అయింది, అర్థం చేసుకోవడం ఈజీ అయింది. సో హీఈస్ హ్యాపీ. వాడు హ్యాపీగా ఉన్నంత వరకు ఐఎమ్ హ్యాపీ. ఓకే. మిమ్మల్ని డూడ్ అని పిలుస్తాడు కదా మీ అబ్బాయి? అవును. ఏంటి చిన్నప్పటి నుంచి అలవాటు అయిందా, లేదంటే మీరే అలా ఇష్టంగా పిలిపించుకునే వాళ్ళ? నేనే ఇష్టంగా పిలుచుకున్నాను. అంటే నాకు ఎందుకంటే దూరం తయారైంది. ఎందుకంటే నేను డైవర్స్ చేసుకున్న తర్వాత మా ఎక్స్ వైఫ్ తను 6 ఏళ్ళు అప్పుడు తీసుకెళ్ళిపోయింది అమెరికా. సో ఆ తర్వాత ఒక మంచి మనిషిని పెళ్లి చేసుకునింది. సో హీ యూస్ టు కాల్ హిమ్ డాడ్ అండ్ మీ డాడీ. సో ఎందుకంటే తను పెంచింది తను, సో ఆ మర్యాద నేను ఇవ్వాలి. అండ్ ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్. సో అమెరికా వెళ్ళినప్పుడు నేను వాళ్ళ ఇంట్లోనే ఉంటాను. నాకు రెండో పెళ్ళి అయిన తర్వాత కూడా మేము ఇద్దరం వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఉంటాం. వాళ్ళు హైదరాబాద్ వచ్చినా ఇండియా వచ్చినా మాతోనే ఉంటారు వాళ్ళు. సో ఇట్స్ సూపర్ సార్. ఇది పెద్ద విషయం కాదు, ఎందుకంటే దేవుడు మన కళ్ళు ముందు ఇచ్చాడు, వెనకివ్వలేదు. గతం కథ అయిపోయింది. అయిపోయింది దాని గురించి ఆలోచించడం దేనికి? ఫ్యూచర్ ఏమిటో ఆలోచించాలి. ఫ్యూచర్ ఏమిటి? నా కొడుకు బాగుండాలి, సంతోషంగా ఉండాలి. నా కొడుకు బాగుండాలి, సంతోషంగా ఉండాలంటే వాడికి ఏ బాధ కలగకూడదు. వాడికి ఏ బాధ కలగకూడదు అంటే మాలో కలహాలు ఉండకూడదు. సింపుల్. ఓకే, సూపర్. మీ అబ్బాయి పేరు చెప్పండి. నిఖిల్ సురేష్. నిఖిల్ సురేష్ ఒక్కడే కదా సార్? ఒక్కడే. ఓకే. మీరేమని పిలుస్తారు? చాలా ముద్దు పేర్లు ఉన్నాయి. ఇడియట్ అని. ఏంటి అబ్బాయి ఇడియట్ అని పిలుస్తారా? అప్పుడు డూడ్ అని పిలుస్తారు. మోస్ట్లీ డూడ్. అవునా? ఓకే, సూపర్. ఓకే, నేను ఇప్పుడు చెప్పే విషయం చాలా మందికి నచ్చకపోవచ్చు. ముందు నాకు నచ్చిద్దా అంటే నాకు ఈ కాసేపు తెలియదు, బట్ నేను ఈ విషయం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే. మనం ఉన్న జనరేషన్ మనం అలవాటు పడింది ఏంటంటే అన్నిటికంటే బెస్ట్ లవ్ మ్యారేజ్ అనేది మన జనరేషన్కి మనం అలవాటు చేసుకున్నాం. అది ఎంతవరకు మంచిది అనేది నాకు తెలియదు, కానీ నేను అరేంజ్డ్ మ్యారేజ్ నా కజిన్ సిస్టర్తో మా ఫాదర్ పట్టుబడితే నేను కుదరదని ఇంట్లోంచి బయటకు వచ్చేసాను. ఇలా మా ఫాదర్కి నాకు కొంచెం డిస్టెన్స్ పెరిగింది. చాలా సంవత్సరాలు మేము విడిపోయి ఉన్నాం. ఆ తర్వాత మళ్ళీ కలిసాము బాబు పుట్టిన తర్వాత. సో
ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను, దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ డిఎన్ఏ. ఈ డిఎన్ఏని మనం కావాలనుకున్నా వద్దన్నా మనం అవాయిడ్ చేయలేం. మ్యారేజ్ ఈజ్ నాట్ జస్ట్ బిట్వీన్ టూ పీపుల్, మ్యారేజ్ ఈజ్ బిట్వీన్ టూ డిఎన్ఏస్. 2 డిఎన్ఏస్ మధ్య మ్యారేజ్ ఇది. అంటే నీ పాస్ట్ కానీ నీ ఫ్యూచర్ కానీ, పాస్ట్ సంతోషంగా ఉండాలన్నా ఫ్యూచర్ బాగుండాలనుకున్నా ఈ డిఎన్ఏ నమ్మాలి. నంబర్ 2, అరేంజ్డ్ మ్యారేజ్ గురించి ఎందుకు ఆలోచించేవాళ్ళు? ఆ టైంలో జాతకాలు చూసి నీ జాతకం ఇట్లా, నా జాతకం ఇట్లా, సో ఇది మ్యాచ్ అవుతుంది, ఇది మ్యాచ్ కాదు. ఇందులో ఒక 60% సరిగ్గా లేకపోవచ్చు, అంటే 60% వాళ్ళు కరెక్ట్ అని చెప్పింది కరెక్ట్ కాకపోవచ్చు, బట్ దెర్ ఇస్ 40% వాల్యూ టు ఇట్. అంటే నిజంగా జ్యోతిష్యం తెలిసిన వాళ్ళు, గొప్ప పండితులు 100% చెప్పగలరు ఈ 2 మ్యాచ్ అవ్వు, ఈ 2 మ్యాచ్ అవుతాయని చెప్పగలరు. మనం డిఎన్ఏని ఎందుకు అన్నానంటే, నువ్వు ఈ వర్గంలో పుట్టినవాడివి, నువ్వు ఈ గుణగణాలు ఉన్నవాడివి, అంటే నీకు ఈ టైప్ డిఎన్ఏ ఉందన్నమాట. నువ్వు ఈ వర్గంలో పుట్టిన దానివి, నీకు ఈ గుణగణాలు అంటే నీకు ఈ టైప్ డిఎన్ఏ ఉందన్నమాట. సో 2 ఫ్యామిలీలు కలిస్తే వచ్చిన డిఎన్ఏ నుంచి పుట్టిన డిఎన్ఏ నువ్వు. సో నువ్వు చూసుకోబోయే డిఎన్ఏ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. అంతేగాని ఫేస్ ఇప్పుడు బాగుందంటే మాత్రం సరిపోదు. ఒక అమ్మాయి పెద్ద మోడల్ని పెళ్లి చేసుకొని ఆ తర్వాత బిడ్డ అందవిహీనంగా పుడితే ఆ తర్వాత పెళ్ళాం గురించి అప్పుడు రీసెర్చ్ చేశాడంట. చూస్తే అమ్మాయికి 16 ప్లాస్టిక్ సర్జరీలు జరిగాయంట. అందుకే మోడల్గా ఉందంట. సో డిఎన్ఏ నమ్ముకోకపోతే ఇవన్నీ జరుగుతాయి. ఓకే. అయితే ఇప్పుడు నెక్స్ట్ రేపటి నుంచి #DNA వస్తుంది సార్. అంటే మీరు చెప్పింది ఖచ్చితంగా ట్రస్ట్ డిఎన్ఏ, ట్రస్ట్ యువర్ బర్త్, ట్రస్ట్ ద కైండ్ ఆఫ్ ప్లేస్ యు ఆర్ బోర్న్ ఇన్ టు. ఇప్పుడు మీరు మీ అమ్మా నాన్న కలయికే మీరు, రేపు మీరు ఇంకోరు కలయికే మీ పుట్టబోయే బిడ్డలు. సో పుట్టబోయే బిడ్డల గురించి ఆలోచించి కూడా తీసుకోవాల్సిన నిర్ణయం అది. ఈ రోజు మీ ఫీలింగ్లు, మీ అట్రాక్షన్లు, మీ మెంటాలిటీ మ్యాచింగ్లు, ఈ రోజు మ్యాచ్ అయ్యే మెంటాలిటీ రేపు మ్యాచ్ అవ్వదు. ఎందుకంటే ప్రతి 6 నెలలకి మన మెంటాలిటీ మారిపోతుంది. సో ఈ రోజు మనకు బిర్యానీ నచ్చచ్చు, రేపు ఫ్రైడ్ రైస్ నచ్చచ్చు, ఎల్లుండి మనకి స్పాగెటీ పాస్తా నచ్చచ్చు. సో our taste keep changing. But DNA does not change. Remember that. Super. సార్ ఇప్పటికీ ఇంత బాగున్నారు మీరు, అంటే ముట్టుకుంటే డాగడిపోతారంటారు కదా డిఎన్ఏ వల్ల. ఓకే. కాదు, అప్పట్లో అసలు మీకు లవ్ స్టోరీస్ ఏం లేవా? అంటే బిఫోర్ మ్యారేజ్ ఎనీ లవ్ స్టోరీస్? చాలా ఉన్నాయి. ప్రపోజల్స్ ఎన్ని వచ్చాయి సార్? చాలా ప్రపోజల్స్ వచ్చాయి. నాకు ఎందుకు అప్పట్లో ప్రపోజల్ అంటే నాకు పెద్దగా లేదు. ఎందుకంటే నేను లైఫ్ చూడాలి. ఎందుకంటే మా ఫాదర్కి ఎక్కడో నేను సినిమాలో జాయిన్ అవుతాను అని అనౌన్స్ చేసిన తర్వాత నాకు పెద్ద చదువు మీద అప్పుడు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే నేను ఐ యూస్ టు నాట్ బిలీవ్ ఇన్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ రోజుకి నేను ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద నాకు బిలీవ్ లేదు. ఎందుకంటే ఒక చాపని చెట్టు ఎక్కడం మీద పరీక్షలు, లేకపోతే ఒక ఆవుని ఈత మీద పరీక్షలు చేయడం లాంటిది ఈ రోజు ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎవ్రీబడీ ఈజ్ డిఫరెంట్. ఈరోజు నేను ఒక కార్పెంటరీలో నేను ఒక దిట్ట అయి ఉంటే, నా కార్పెంటరీలో దిట్టను చూసి నాకు కార్పెంటరీ కోర్సులో పెట్టి నాకు కార్పెంటరీలో నాకు నువ్వు డిగ్రీ ఇచ్చేటట్టయితే దట్ ఈస్ ద రైట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్ సురేష్ గారు. నేను ఒక చిన్న క్రేజీగా ఒక మెమరీ షేర్ చేస్తాను. ఒక 6 months నుంచి మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ అనుకుని నేను ఎవరికో మెసేజ్లు చేసేస్తున్నా. సూపర్. అతను కూడా మీరే అనుకుని నేను మెసేజ్ చేసేస్తుంటే నేను కూడా చేస్తున్నా. ఎక్కడ డౌట్ వచ్చిందంటే మెసేజ్ చేసిన 1 dayకి రిప్లై వస్తుంది, వెంటనే రిప్లై రావట్లేదు. ఆన్లైన్లోనే ఉన్నారు కానీ మెసేజ్కి రిప్లై రావట్లేదు. సార్ ఇంటర్వ్యూ చేద్దాం, దిస్ ఈజ్ సువర్ణ అంటే హా అని నెక్స్ట్ డేకి వస్తుంది. మళ్ళీ తర్వాత ఎప్పుడు చేద్దామంటే హా అని మళ్ళీ వస్తుంది. తర్వాత నేను రీసెంట్ టైమ్స్లో మీ ప్రొఫైల్ మళ్ళీ పర్సనల్ ప్రొఫైల్కి వెళ్ళినప్పుడు అది మీ ప్రొఫైల్ కాదు, అది ఫేక్ ప్రొఫైల్, నేను ఎవరితోనో మీరు అనుకుని చాట్ చేశాను అని అర్థమైంది. తర్వాత మీరు అమ్మ ఓకే అని అన్నప్పుడు మళ్ళీ రీకలెక్ట్ అయ్యి మళ్ళీ ఇప్పటికీ ఇన్ని నెలల తర్వాత ఆల్మోస్ట్ 6 months చాలా సానుభూతి చూపిస్తున్నాను. ఎందుకు? ఎందుకంటే అతని జీవితం ఎంత పనికిరాని జీవితం అంటే అతను ఇంకొకరి ప్రొఫైల్ ని తీసుకొని ఆ ప్రొఫైల్లో అతను చలామణి అవడానికి అతని సొంత జీవితం అంత బ్యాడ్ అయిందా? అంత వేస్టా అతని జీవితం?
సో అందుకే ఆ సానుభూతి చూపిస్తాం. సార్ చూపిస్తున్నారు. ఓకే డన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సురేష్ గారు. నాకు సచ్ ఏ లవ్లీ మెమరీ ఇచ్చారు. మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటే స్వీట్స్ తింటాం కాబట్టి నేను ఆలివ్ స్వీట్స్ నుంచి మీకు ఒక మంచి స్వీట్ బాక్స్, మీరు స్వీట్స్ తినరు బట్ మేడంకి ఇవ్వండి, మీ మదర్కి ఇవ్వండి, బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇది హోమ్ మేడ్ అనమాట, మీకు లాగానే అంటే న్యాచురల్ గా మీరు కూడా తినొచ్చు. సో గీ మీకు ఇష్టం కాబట్టి ఇందులో గీ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. మీకు ఒకవేళ మంత్లీ ఒక చీట్ మీల్ ఉంటుంది కాబట్టి ఒక టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు ఒక మెసేజ్ అన్న పెట్టండి. బట్ ఎలా ఉందో చెప్పండి తిన్న తర్వాత. సో మీ నోటితో ఒకసారి మాకు ఆలివ్ స్వీట్స్ గురించి ఏమైనా చెప్పండి సార్. స్వీట్స్ అసలు మీరు తింటారా? తింటారా? స్వీట్స్ తింటారా చెప్పండి. స్వీట్స్ తినరా? ఫస్ట్ నుంచి అసలు తినరా? ఫస్ట్ నుంచి స్వీట్స్ పెద్దగా ఇష్టం లేదు. ఏ స్వీట్? మోతిచూర్ లడ్డు. తిరుపతి లడ్డు. ఇది లడ్డు ఏ బట్ మోతిచూర్ లడ్డు. అంతేనా? ఓకే. సో ఫైనల్ గా మా సుమన్ టీవీ ఆడియన్స్ కి నా షో పేరెంట్స్. థ్యాంక్ యూ సుమన్ టీవీ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ స్వర్ణతో సరదాగా బాగుంది, మళ్ళీ యాంకర్ ఎందుకు అని నేను ఆలోచిస్తున్నాను. నేను ఇటు నాకు షార్ప్ గా ఉంది స్వర్ణతో సరదాగా అన్నది నాకు నచ్చింది. మళ్ళీ ఈ మధ్యలో యాంకర్ ఏమిటి సాతో సా ఓకే సరే షార్ప్ గా ఉంది, ఇదే నాకు మైండ్ లో తిరుగుతుండింది. అంటే యాంకర్ అనేది నా డిజిగ్నేషన్. మీరు యాక్టర్, హీరో అట్లా యాంకర్ అని చిన్నగా అలా పెట్టుకున్నా, సువర్ణతో సరదాగా పెట్టమంటారా? అలా అంతేనా? షార్ప్ గా ఉంది. ఓకే. సువర్ణతో విత్ సురేష్. సోనతో సురేష్ అంటే మా ఇంట్లో ఫీల్ అవుతాము, చిన్న విషయాలు ఫీల్ అవుతాను. సరే పోనీ పోనీ అనే పరిపక్వత వచ్చేసి తనకి. సో కాదు, నేను ఏం చెప్పొస్తున్నానంటే యూ హ్యావ్ మంచి వాక్ శుద్ధి ఉంది, వాక్ చాతుర్యం ఉంది, మంచి స్మైల్ ఉంది మీకు. సో మీరు దేదీప్యమానంగా ఉన్నారు ఇంటర్వ్యూలో. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇంకా ఇంటర్వ్యూ మంచి ఇంటర్వ్యూలు చేయాలి, మళ్ళీ నన్ను పిలవాలి. తప్పకుండా. నేను ఈసారి పిలిచినప్పుడు నేను ఇంకో 4 విషయాలు నేను చేసే సినిమాల గురించి నేను చెప్పగలగాలి. ఎందుకంటే ఇప్పుడు అన్ని సస్పెన్స్ లో ఉన్నాయి. అందుకే నేను సినిమాల గురించి అడగలేదు సార్. ఒక ఇంటర్వ్యూ సినిమా గురించి ఇంత మంచి సెలబ్రిటీని రెమ్యునరేషన్ అడగలేదు, క్రష్లు అడగలేదు, హీరోయిన్ గురించి అడగలేదు, మీ సినిమాల గురించి అడగలేదు, కానీ మనం 1 hour ఇంటర్వ్యూ చేసాం సార్. అది చూడండి, అంటే సినిమా కంటే అతీతంగా నేను మాట్లాడగలిగింది ఇంకా ఉంది, మీరు అడగలిగింది ఇంకా ఉంది అని అర్థం. దట్ మీన్స్ వీఆర్ నాట్ నార్మల్ పీపుల్, వీఆర్ అబౌవ్ నార్మల్. ఓకే సూపర్. థ్యాంక్ యూ సో మచ్. సో నైస్ మీటింగ్ యూ సురేష్ గారు. సో మీరు ఎప్పుడు ఇదే స్మైల్ తో హ్యాపీగా ఉండాలి, హెల్దీగా ఉండాలి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సుమన్ టీవీ నుంచి. నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ వచ్చినా ఫస్ట్ ఎవరికి మీరు ఇంటర్వ్యూ ఇస్తారు? మీకే. నా షో నేమ్ ఏంటి? స్వర్ణతో సరదాగా. సువర్ణతో సరదాగా. సువర్ణతో సరదాగా అంటే గోల్డ్ గోల్డ్ గా చూసుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నైస్ మీటింగ్ యూ. స్వర్ణతో సరదాగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.